Welcome to this session. Thanks a lot for joining. After a Hare long time, the Hare Krishna opportunity. Mataji, His grace, Dandavat. Hare Krishna Mataji. His grace, Rishikesh Prabhu class తీసుకోవడం వల్ల నేను రాలేకపోయాను. Thank you so much for joining. వాయిస్ స్లోగా ఉంది మాతాజీ. చాలా రోజులకు వచ్చారు మాతాజీ ఈ మధ్య అసలు మీరు ఎప్పుడు చాలా ఇప్పుడు వినిపిస్తుందా మాతాజీ? స్లోగా తక్కువగా ఉంది మాతాజీ. అవునా? ఒక సెకండ్. కొంచెం సౌండ్ బెంచ్. ఇప్పుడు ఓకేనా? హరే కృష్ణ. ఇప్పుడు ఓకేనా అండి? వినిపిస్తుంది మాతాజీ. ఓకేనా? ఓకే. మనము మంగళాచరణంతో యాజ్ యూజువల్ గా స్టార్ట్ చేద్దాము. అంతకన్నా ముందు మీరు అందరూ బాగున్నారా అండి? అందరూ బాగున్నారా? డైలీ క్లాసెస్కి వస్తున్నారు. నేను రికార్డింగ్స్ వింటున్నాను. వేరే పనిలో కొంచెం ఉంటున్నాను కాబట్టి రాలేకపోతున్నా. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ. అందరికీ ధన్యవాద్ ప్రణామ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. లెట్ us స్టార్ట్ విత్ మంగళాచరణం. మంగళాచరణంతో మనము యాజ్ యూజువల్ గా క్లాస్ అనేది మొదలు పెట్టుకుందాం. హరే కృష్ణ మాతాజీ. ఇస్తే ఎందుకు చేస్తామంట రోజు? హరే కృష్ణ. మంగళాచరణం స్టార్ట్ చేద్దాము. మ్యూట్ లో ఉండి మీరు మంగళాచరణం అనేది స్టార్ట్ చేయండి. అంటే నాతో పాటు చెప్పండి. నేను డిస్ప్లే చేస్తాను. మాతాజీ నేను చేయొచ్చా మాతాజీ మంగళాచరణం? చేద్దాం మాతాజీ. ఒక సెకండ్. స్టార్ట్ చేయండి మాతాజీ. స్టార్ట్ చేయండి. స్క్రీన్ మీద రాలేదు మాతాజీ. చేస్తున్నా. ఒక సెకండ్. వస్తుందా మాతాజీ? హరే కృష్ణ. మాతాజీ చెయ్యండి. రాలేదు మాతాజీ, ఒట్టి మంగళాచరణం వచ్చింది అంతే. ఒక సెకండ్. హరే కృష్ణ వచ్చింది మరి. ఒక సెకండ్ అవ్వండి. చేయండి. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. శ్రీగురో శ్రీతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌర
ద్విషే నమః. హే కృష్ణ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ నమో విష్ణు పదాయ కృష్ణ విష్ణాయ శ్రీమతి జయపతాక స్వామి థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. మనము నిన్నటి వరకు ఏ శ్లోక నేర్చుకున్నాము అంటే మీరు ఎవరైనా ఒక్కరు జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. మనము ఒకసారి రీకాల్ అనేది చేసుకుందాము. 31 శ్లోక చేశాం కదా. హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఎవరైనా జస్ట్ ఒక్కొక్క పాయింట్ చెప్పండి మీకు ఏం అర్థమైంది ఆ శ్లోకాలు అనేది. హరే కృష్ణ. వినిపిస్తుందా నా వాయిస్? ఆడిబుల్? ఆడిబుల్? ఓకే. మాతాజీ సెంట్రోజీస్ వినిపిస్తుందా నా వాయిస్? మాతాజీ ఎస్ మాతాజీ వినిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. ఇది మనకి లాస్ట్ టైం శ్లోక వచ్చేసి 31 జరిగింది కదా మొన్న ట్యూస్డే. మీరు ఎవరైనా ఒక్కరు జస్ట్ షార్ట్ కట్ గా చెప్పగలరా అండి శ్లోకాలో ఏం నేర్చుకున్నారు అనేది? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. నేను చెప్తాను మాతాజీ. చెప్పండి. 1.31 శ్లోకాలో ఏమని చెప్తున్నాడంటే అర్జునుల వారు చాలా బాధలో ఉండి లైక్ ఈ యుద్ధంలో నా స్వజనులను చంపడం ద్వారా ఎటువంటి శ్రేయస్సు ఉంటుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే దానివల్ల నాకు పాపమే గాని పుణ్యమేమీ రాదు. అండ్ ఈ తర్వాత వచ్చిన విజయం కూడా రాజ్యం కానీ ఎటువంటి సుఖాన్ని నాకు ఇవ్వదు. పైగా నా చెడు కర్మను ఎక్కువ పెంచుతుంది. కాబట్టి నేను ఈ యుద్ధం చేయలేను కృష్ణ అని అంటారు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. కరెక్ట్, పర్ఫెక్ట్. ఏంటనంటే అక్కడి నుంచి యాక్చువల్లీ కాడికి వెళ్ళిపోవాలి, అడవికి వెళ్ళిపోవాలి అనే ఒక ఉద్దేశం కూడా వచ్చేస్తుంది అనమాట అర్జునుడికి. ఆ టైప్ లో ఉంటాడు అనమాట. సో ఇప్పుడు మనము నెక్స్ట్ శ్లోక వచ్చేసి మనకి ఈ రోజు శ్లోక 32 and 35 మనము కవర్ చేసుకుందాం. 32 to 35 శ్లోక. ఒకసారి నేను శ్లోక రిసైట్ చేస్తాను, తర్వాత మీరు చేతురు కానీ నాతో పాటు. ఒక హ్యాండ్ రైస్ చేయండి. 4 ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయొచ్చు. అలాగే అర్థం ఒకరు భాష్యము అనువాదం ఒకరు భాష్యం ఒకరు చేసుకోవచ్చు. హ్యాండ్ రైస్ చేసి పెట్టండి. హరే కృష్ణ. కనిపిస్తుందా అండి? స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఎస్ మాతాజీ.
ఓకే 32 ఓకేనా స్క్రీన్ సైజ్ చూడండి ఈ శ్లోక ఒకసారి Yes, నేను రిసైట్ మాతాజీ సరిపోయింది, క్లారిటీ ఉంది మాతాజీ. హరే కృష్ణ. ఒకసారి నేను రిసైట్ చేస్తాను దాని తర్వాత ఒకరి తర్వాత ఒకరు చేద్దాం ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం చదువుదాం ఓకే ఫస్ట్ అన్ని శ్లోకాలు నేను రిసైట్ చేసేస్తాను హరే కృష్ణ 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 హరే హరే. శ్లోక 32 किं नो राजेन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे ज्ञाक्षितं नो राज्यं भोगा सुखानि च श्लोक 33 तायिमेव स्थिता युद्धे प्राणान् त्यक्त्वा धनानि च आचार्यः पितरः पुत्रास्तैतैव च पितामहः श्लोक 34 मातुलाः शुशूराः पौत्राः शाल्यः सम्बन्धिनस्तथा एतान्न हन्तुमिच्छामि ज्ञतोऽपि मधुसूदन श्लोक 35 अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु मही कृते निहत्य धातृराष्ट्रान् का प्रीति स జనార్దన హరే కృష్ణ మాతాజీ సంప్రభుజీ మాతాజీ ఒక్కొక్కరి తర్వాత ఒకరిని పిలవండి సత్యనారాయణ ప్రభుజీ హరే కృష్ణ 32 వరకు చదవండి ప్రభుజీ. ఫస్ట్ 2 లైన్స్ హరే కృష్ణ. హరే కృష్ణ किन्नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगा सुखानि च హరి బోల్ त ప్రభు इमेव థ్యాంక్ యూ సో మచ్ ప్రభు వేరే వాళ్ళకి సరోజ మాతాజీ హరే కృష్ణ हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम माता जी श्रील प्रपात की जय तायिमेव स्थिता युद्धे प्राणां धनानि च आचार्यः पितरः पुत्रा तदैव च पितामहः హరి బోల్ మాతాజీ हरे థ్యాంక్ యూ कृष्ण माता जी धन्यवाद प्रणाम నరసింహదాస్ ప్రభు హరే కృష్ణ నెక్స్ట్ 2 లైన్స్ చదవండి ప్రభు 34 కృష్ణ మాతాజీ కదా ప్రణం మాతుల కదా మాతాజీ మాతులు మాతులాః శ్వశురాः పౌత్రాः శాలాः సంబంధినస్తదా ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన. హరే కృష్ణ. హరి బోల్ ప్రభు థ్యాంక్ యూ సో మచ్ ప్రభు నాగమణి మాతాజీ లాస్ట్ 2 లైన్స్ మాతాజీ లాస్ట్ శ్లోక 35 శ్లోక హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ अपि त्रैलोक्यराजस्य हेतो किं नु मही कृते निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्या जनार्दन. హరి బోల్ మాతాజీ థ్యాంక్ యూ సో మచ్ ఇది అనువాదం చదవండి నెక్స్ట్ పావని మాతాజీ హరి కృష్ణ అనువాదం హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామ్. ఓ గోవింద, మేమెవరి కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవనమును కూడా కోరుచున్నాము వారందరూ ఈ యుద్ధరంగమున సన్నద్ధులై నిలిచియుండగా ఆ రాజ్యాదుల వలన మాకేమి ప్రయోజనము? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు ఇంకను ఇతర బంధువులందరూ తమ ప్రాణములను మరియు సారీ మాతాజీ పర్వాలేదు మాతాజీ 13th చాప్టర్కి వెళ్ళింది మాతాజీ. 13th చాప్టర్ వెళ్ళిపోయింది మాతాజీ. సో నా దగ్గర బుక్ ఉంది, బుక్ లో చూస్తాను మాతాజీ. ఇది కొంచెం నాకు పెడతాను. ఓ గోవింద, మేము ఎవరి కొరకైతే రాజ్యమును సుఖమును చివరకు జీవితమును కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ఈ యుద్ధరంగంలో
నిలబడినప్పుడు వాటి వల్ల మాకు ఉపయోగం ఏమిటి? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులు తమ ప్రాణాలను, ఆస్తులను త్యజించడానికి సిద్ధపడి నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినప్పటికీ నేనెందుకు వారిని చంపగోరాలి? ఓ సకల జీవ పోషకుడా, ఈ ధరిత్రి మాట అటుంచి ముల్లోకాలను పొందినా నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపడం ద్వారా మేమెట్టి ఆనందమును పొందగలము? హరే కృష్ణ మాత. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఎవరైనా ఒకరు భాష్యం చదువుతారా? శ్లోక చదవని వాళ్ళు చెప్పండి. జ్యోతి మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. బుక్ ఉందా మాతాజీ మీ దగ్గర? బుక్ ఉన్నది. ఉందండి. చదవండి. హరే కృష్ణ మాతాజీ, ఎలా ఉన్నారు? బాగున్నాను మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. చదవండి. శ్రీ శ్రీల ప్రభుపాదికి జై. శ్రీకృష్ణుడు గోవులను మరియు ఇంద్రియములను ఆనందమున చేకూర్చు వాడుట చేత అర్జునుడు శ్రీకృష్ణుని ఇక్కడ గోవింద అని సంబోధించను. ఈ ప్రత్యేక పద ప్రయోగం ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియములను తృప్తి కలిగించునో శ్రీకృష్ణుడు ఎరుగవలనని సూచిస్తుండెను. కానీ గోవిందుడు తన ఇంద్రియములను తృప్తిపరచుట కొరకై ఉద్దేశింపబడలేదు. కానీ మనము గోవిందుడిని ఇంద్రియములను తృప్తిపరచుటకు ప్రయత్నించినచో సహజంగానే మన ఇంద్రియములు కూడా తృప్తి చెందను. ప్రపంచంలోని ప్రతి ఒక్క మానవుడు భౌతికంగా తన ఇంద్రియములను తృప్తిపరచుకొనవలెనని, అట్టి తృప్తిని భగవంతుడు కలిగించవలనని వాంఛించను. కానీ భగవానుడు జీవుల అర్హతలను అనుసరించియే వారికి ఇంద్రియ తృప్తిని కలిగించను. అంతేకాని కోరిన వాటన్నింటినీ ప్రసాదించాడు. కానీ ఎవరైనాను అలా కాకుండా భిన్న మార్గమును చేపట్టినప్పుడు అనగా తన ఇంద్రియ తృప్తిని ఆశింపకుండగా గోవిందుని ఇంద్రియములను తృప్తిపరచుటకు ప్రయత్నించినప్పుడు ఆ గోవిందుని కృపతో జీవుల సమస్త కోరికలు నెరవేరును. అర్జునునికి తన జాతి మరియు కుటుంబ సభ్యుల పట్ల గాఢానురాగమునకు వారి పట్ల అతనికి గల సహజ దయే కొంతవరకు కారణము అని ఇక్కడ ప్రదర్శితమైనది. కనుకనే అతడు యుద్ధం చేయుటకు సిద్ధపడకుండెను. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ వైభవములను బంధుమిత్రుల ఎదురు ప్రదర్శించవలెనని వాంఛించుదురు. కానీ తన బంధుమిత్రులు అందరూ యుద్ధరంగమున వధింపబడినచో విజయానంతరము తన సంపదలను వారితో కలిసి పంచుకొనుటకు అవకాశం ఉండదని అర్జునుడు భయపడసాగెను. సాధారణంగా భౌతిక జీవిత భావనలు ఈ విధముగానే పరిగణించబడును. ఏమైనను ఆధ్యాత్మిక జీవితము దీనికి పూర్తిగా భిన్నమైనది. భక్తుడు ఎల్లప్పుడూ భగవంతుని కోరికలను తృప్తిపరచదలుచును. కనుక భక్తుడు భగవానుని అనుమతిస్తే భగవత్ సేవ కొరకే అన్ని రకముల సంపదలను అంగీకరింపవచ్చును. భగవానుడు అనుమతించినచో ఆ భక్తునికి చిల్లి గవ్వ కూడా అంగీకరించరాదు. అర్జునుడు తన బంధువులను వధింపదలుచుకొనలేదు. వారిని వచ్చినచో శ్రీకృష్ణుడే స్వయంగా వారిని సంహరించవలనని అతడు వాంఛించను. ఈ సందర్భంలో యుద్ధరంగము వచ్చుటకు పూర్వమే శ్రీకృష్ణుడు వారందరినీ సంహరించి ఉండేనని మరియు ఆ సందర్భంలో తాను శ్రీకృష్ణుని చేతిలో ఒక సాధనము పనిముట్టు మాత్రమే కావలసి ఉండునని అర్జునుడు గ్రహింపలేకపోయెను. ఈ సత్యము రాబోవు అధ్యాయములలో వివరించబడును. భగవానుని సహజ భక్తుడైన అర్జునుడు దుష్టులైన తన దాయాదులు మరియు సోదరుల పట్ల ప్రతీకారం చేయదలుచుకోలేదు. కానీ భగవానుడు వారందరినీ సంహరింపక సంకల్పించెను. భగవద్భక్తుడు ఎన్నడూను దుష్టుల పట్ల ప్రతీకారము చేయదలుచుకోడు. కానీ భక్తుల పట్ల దుష్టులు చేయు దోషములు భగవానుడు ఏమాత్రం సహించడు. భగవానుడు తన విషయంలో ఎవరినైనాను క్షమించవచ్చునేమో గాని తన భక్తులకు హాని చేయు వారినెవ్వరినీ క్షమించడు. కనుకనే అర్జునుడు దుష్టులను క్షమించగోరినను భగవానుడు వారిని సంహరించుటకే నిశ్చయించుకున్నాను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్స్ అలాట్.
మనకి ఈ రోజు ఎంత మంచిగా శ్లోక అంటే ఇందులో చాలా మనకు చూడడానికి ఏమనిపిస్తుంది అని అంటే ఏదో జస్ట్ ఇలా చూశాడు వాళ్ళనందరినీ రిలేటివ్స్ అందరినీ చూస్తున్నాడు అర్జున, నేను యుద్ధం చేయనని చెప్తున్నాడు ఇంతే అని అనుకుంటాం. బట్ మనకి డీప్ గా వెళ్తే ప్రభుపాద వారు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారని అంటే చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆ రస అనేది మనము ఇందులో గ్రహించడానికి ట్రై చేయాలి. ఈ రోజు వచ్చిన శ్లోకాస్ వచ్చేసి 32 to 35 శ్లోకాస్, 4 శ్లోకాలు కవర్ చేసుకుందాము. సో మనకి ఏంటి ఇక్కడ అర్జున ఏం చెప్తున్నాడు, కిం నో రాజ్యేన గోవింద కిం భోగైశ్వర్య వితేన చాని కిం భోగై జీవితేన వా అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటి, గోవింద అనేసి ఇక్కడ సంబోధించారనమాట అర్జున. ఏంటనంటే గోవింద అంటే ఏంటో అది తెలుసుకోవాలి మనము కొంచెం డీపర్ గా. చాలా చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుసుకోవచ్చు దీంట్లో మనము. ఇక్కడ మనకి కృష్ణుడు అంటే ఐ మీన్ కృష్ణ ఓ గోవింద అనేసి సంబోధిస్తున్నారు కదా, గోవింద అనేసి. ఏంటి ఏంటి యూజ్ మనకి ఈ రాజ్యం అంతా, ఎందుకు యూజ్ నాకు ఈ యుద్ధం వల్ల ఈ రాజ్యం సంపాదిస్తే అంటే ఈ రాజ్యం అంతా గెలిచిన తర్వాత నాకు ఏం యూజ్ కృష్ణ అనేసి ఒక పాయింట్ చెప్తారు. సెకండ్ పాయింట్ చెప్పేసి మనకి ఎంజాయ్మెంట్, అంటే ఈ రాజ్యం సంపాదించిన తర్వాత ఈ ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది, ఎవరి కోసం ఈ ఎంజాయ్మెంట్ అంతా అనేసి తను అడుగుతున్నాడు అనమాట కృష్ణని. ఎవరు, అర్జున కృష్ణని అడుగుతున్నారు, గోవింద అనేసి సంబోధించాను అనమాట. సో ఇలాగే చేసుకుంటూ చెప్తూ ఇంకా హయ్యర్ లెవెల్లో, ఫస్ట్ లెవెల్లో ఏమంటున్నాడు, కింగ్డమ్ అంతా వద్దు నాకు, రాజ్యం అంతా వద్దు నాకు, నన్ను మా బంధువుల్నే చంపిన తర్వాత ఇదంతా నాకు ఎందుకు, ఈ కింగ్డమ్ ఈ రాజ్యం అంతా ఏం వద్దు అని చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి ఈ ఎంజాయ్మెంట్ ఎందుకు నాకు, ఈ హ్యాపీనెస్ అంతా ఎందుకు అనేసి దానికి వద్దు అనేసి చెప్తున్నాడు అనమాట. సో దాని తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ. ఏంటి అని అంటే అంటే గోవింద నాకు ఈ లైఫ్ కూడా వద్దు అనేసే లెవెల్ కి వెళ్ళిపోతున్నాను. అంటే ఈ లైఫ్ కూడా ఏం యూజ్ ఉంది, నేను వీళ్ళనందరినీ చంపిన తర్వాత రాజ్యం సంపాదించిన తర్వాత మళ్ళీ ఎంజాయ్మెంట్ తీసుకొని ఏం చేస్తాను ఈ జీవితానికి, మనకు వీళ్ళందరూ లేకపోతే అనేసి చెప్తున్నాడు అనమాట. ఈ 2-3 పాయింట్స్ బాగా గుర్తు పెట్టుకోవాలి మనం. ఫస్ట్ కింగ్డమ్ వద్దంటాడు, అంటే ఎందుకు అనేసి అని అంటాడు. తర్వాత వచ్చేసి ఎంజాయ్మెంట్ వద్దంటాడు, హ్యాపీనెస్ ఎందుకు నాకు, ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళందరినీ చంపితే అని అంటాడు. థర్డ్ వచ్చేసి మనకి లైఫ్ అంతా దేనికి వీళ్ళందరూ లేకపోతే అన్నట్టు వైరాగ్యం లెవెల్లో వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు అనమాట అర్జున. సో ఇక్కడ మనం ఇంకా ఏం చూసుకుంటామని అంటే అర్జున వచ్చేసి మనకి ఒక స్టేజ్ కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనము చూసుకోవచ్చు ఏంటనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాటిల్ ఫీల్డ్ అంతా రెడీ అయిపోయింది, యుద్ధానికి అందరూ రెడీ అయిపోయారు, ఎవరెవరు వచ్చారు అనేసి అక్కడ బాధపడుతున్నాడు, చూస్తున్నాడు. ఎదురుగా అంతా రిలేటివ్స్ అందరూ ఉన్నారు కదా, అంటే ఎవరెవరిని సంబోధించాడు ఇక్కడ అన్నమాట. ఎవరికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ గురించి కూడా వాళ్ళకి వ్యామోహం లేదు. అక్కడ అంటే త్యాగించడానికి అంటే చదవడానికి కూడా సిద్ధపడ్డారు. అలాగే తర్వాత వాళ్ళు వెల్త్ అనేది అంటే సంపద అనేది ఏముందో దాన్ని కూడా త్యజించడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసారు యుద్ధానికి, చూడు కృష్ణ అనేసి. అంటే రిలేటివ్స్, ఓన్ బంధుమిత్రులే అందరూ వీళ్ళు వచ్చారు, నాకు బంధువులే వచ్చారు, నేను ఎలా చెప్పాలి అన్నట్టుగా ఇక్కడ అంటే వాళ్ళు ఇవన్నీ తెగించడానికి కూడా రెడీ అయిపోయారు. చూడు కృష్ణ, నాకు ఇంతగా నేను గొడవపడి ఏం చేయాలంటే యుద్ధం చేసి ఏం చేసుకునేది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అర్జున. అలాగే ఎవరెవరు వచ్చారు అనేసి కొంచెము చెప్తాడనమాట. ఇంకా పర్టికులర్ గా వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఆచార్య అని చెప్పారు. ఆచార్య అంటే టీచర్స్, ఓకే. అలాగే పితరహ అని చెప్తున్నారు, అంటే ఫాదర్, ఇప్పుడు పెద్ద నాన్న, ఫాదర్, చిన్నాన్న, అలా. పుత్ర అని చెప్పాడు అనమాట, అంటే సన్స్, అంటే కొడుకుల వరుసల్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అలాగే పితామహ అని సంబోధించాడు. అలాగే ఏంటంటే గ్రాండ్ ఫాదర్, పితామహ అంటే భీష్మ వీళ్ళందరూ ఉన్నారు కదా, అంటే తాతల వరుసగా ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉండడం చూసి చెప్తున్నారంట, వీళ్ళందరూ వచ్చారు అనేసి ఆ శ్లోకాలో మనకి పర్టికులర్ గా చెప్తున్నాడు అనమాట అర్జున. అలాగే ఇంకా ప్రతి ఒక్కటి లిస్టే ఉందన్నమాట పెద్దగా, ఎవరెవరు ఉన్నారు ఏంటి వాళ్ళని ఎలా చంపాలనేది ఒక పెద్ద లిస్టే ఉందన్నమాట. ఈ పర్టికులర్ స్టార్టింగ్ 2 వర్సెస్ లో ఏం చూస్తున్నాం అని అంటే ఏంటంటే ఆచార్య, పితరహ,
పుత్ర అంటే టీచర్, ఫాదర్, సన్స్ అండ్ గ్రాండ్ ఫాదర్స్ గురించి ఈ 2 శ్లోకాస్ లో వస్తాయి అనమాట. స్టార్టింగ్ 2 శ్లోకాస్ లో. అలాగే క్లియర్ గా ఏం చెప్తున్నాడు అంటే లాజిక్ గా ఆర్గ్యుమెంట్ అనేది చేస్తున్నాడు అనమాట అర్జున కృష్ణ గురించి. కృష్ణతో పాటు ఇలా ఆర్గ్యూ చేస్తున్నాడు. ఏంటనంటే అది లాజికలే, బట్ ఏంటనంటే కృష్ణ చెప్పింది వినాలి కదా. కృష్ణ ఎవరి కోసం చేస్తున్నారు? తన భక్తుడి గురించే కదా. అది అంతా ఆలోచించడం లేదనమాట. ఒక అర్జున వాళ్ళ భావంలో మునిగిపోయాడు అనమాట. వాళ్ళందరినీ చూడగానే వీళ్ళందరితో నేను ఎలా యుద్ధం చేయాలి అన్నట్టుగా అర్జున ఇదైపోయాడు అనమాట. సో కింగ్డమ్ వద్దు, హ్యాపీనెస్ వద్దు, ఇదంతా ఏం వద్దు నాకు, కృష్ణ లైఫ్ కూడా ఆఖరికి నాకు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మనం ఈ రోజు తెలుసుకోబోయేది గోవింద అనే వర్డ్ చాలా చాలా ముఖ్యమైనది. మనము దాని నుంచి కొంచెం డీప్ గా తెలుసుకుందాం అనమాట. ఎంత ఇంట్రెస్టింగ్ వర్డ్ అనంటే దీని మీనింగ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందనంటే మనము ఐ ఓపెనర్ లాగా అనమాట. ఈ గోవింద అనే వర్డ్ మనకందరికి, ఒక భక్తులకి, డివోటీస్ కి ఆ వర్డ్ అంటే మనం డైలీ చెప్తూనే ఉంటాం కదా, గోవింద నామాలు వింటూ ఉంటాము, గోవింద గోవింద అని చెప్తూ ఉంటాము. దాని మీనింగ్ కూడా మనకి తెలిసి ఉండాలి. కాబట్టి ఇక్కడ కొంచెం డీప్ గా ఎక్స్ప్లెయిన్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను. గోవింద అని అంటే ఇక్కడ ప్రభుపాద ఎంత చక్కగా రాశారని అంటే వండర్ఫుల్ లైన్స్ అన్నమాట. ఈ పర్పట్ లో ప్రతిదీ మనం ప్రభుపాద ఏం చేస్తున్నారో దాన్ని సేమ్ గా మనము డిస్కస్ చేసుకోవడానికి చేసుకుందాం. సో లార్డ్ కృష్ణ అంటే కృష్ణ అని గోవింద అనేసి సంబోధిస్తున్నాడు. ఎవరు గోవింద ఎవరు అని అంటే కృష్ణ ఇస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఆల్ ప్లెజర్స్, అంటే ఆనందానికి తనే మూల కారణుడు కృష్ణుడు అని చెప్తున్నారు అనమాట. గోవింద అంటే ఏంటి అంటే గో అంటే కౌస్, ఇంకొక మీనింగ్ వచ్చేసి గో అంటే కౌస్, అందరికి గోమాత తెలిసిందే. అలాగే గో అంటే ఇంకొక మీనింగ్ వచ్చేసి సెన్సస్, మన సెన్సస్ అన్నమాట. సో గోవింద, వింద అంటే ఏంటి అని అంటే ఎవరు అంటే అవర్ సెన్సెస్ ని వింద అని అంటే గివ్ ప్లెజర్, ఆనందం అన్నమాట. ఆనందంలో మనకిచ్చే ఆనందం ఎవరు? కృష్ణుడే. సో గోవింద అంటే గోలికి ఆనందం ఇచ్చేవారు ప్లస్ మన సెన్సెస్ కి ఆనందం ఇచ్చేవారు. వింద అంటే వన్ హూ గివ్స్ ప్లెజర్, అంటే ఆనందం ఇచ్చేవాళ్ళని వింద అని అంటారు అనమాట. సో గోవింద అని అంటే ఆవులకి కానివ్వండి, గోవులకి కానివ్వండి, అలాగే మన సెన్సెస్ కి ఆనందం ఎవరిస్తారో దాన్ని గోవింద అని చెప్తారనమాట. సో ఇక్కడ కృష్ణ అని గోవింద అనేసి సంబోధించాడు అర్జునుడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇక్కడ గోవింద అంటే పర్సనాలిటీ. ఎవరు? హూ గివ్స్ ప్లెజర్ ఆఫ్ కౌస్. ఇందాక నేను చెప్పినట్టు హ్యూమన్ బీయింగ్స్, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్స్ కి ప్లెజర్ అనేది, ఆనందం అనేది ఎవరిస్తారు? కృష్ణ భగవానుడు. కృష్ణ ద సుప్రీం పర్సనాలిటీ. ఓకే, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, అతనే గోవింద. నెక్స్ట్ లైన్స్ లో వచ్చేసి మనకి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏముంది అని అంటే అది అనలైజ్ చేసుకుందాం అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళందరూ వచ్చి ఎవరెవరు వచ్చారు ఇక్కడ కృష్ణ అనేసి చెప్తున్నాడు. వీళ్ళందరినీ హ్యూజ్ లిస్ట్ ఉందన్నమాట. ఎవరెవరు ఉన్నారో ఆ లిస్ట్ మొత్తం రెడీగా పెట్టుకున్నాడు అనమాట చెప్పడానికి. ఎవరు ఇప్పుడు ఇందాక మనం చదివిందనంటే వీళ్ళు ఆచార్యులు, ఫాదరు, గ్రాండ్ ఫాదరు, పుత్రులు, ఇవన్నీ చదివామన్నమాట, అదే నేర్చుకున్నాము. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ ఎలా ఉంటుందనంటే కృష్ణని ఇప్పుడు ఏదైనా అడిగామని అనుకోండి, మనము మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసము మనము అడుగుతూ ఉంటాము. అలా ఉండకూడదు. మనకు నిస్వార్థంగా మనము సేవాభావంలో ఉండాలి కృష్ణ అనేసి ఇక్కడ పర్పట్లో మన ప్రభుపాద వారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా అవసరం ఉందని అనుకోండి, కృష్ణ నీకు ఇలా లడ్డూలు పెడతాను, ఒకటి నాకు ఈ ఆశ నెరవేరించు, అది నెరవేరించు అనేసి ఇలా చెప్తూ ఉంటారనమాట. చాలా మంది మనంలోనూ కూడా చాలా మంది చెప్పుకుంటాము. అది కాదు భక్తి అంటే. ఏంటంటే ఎసెన్షియల్, దే డోంట్ నో ఎసెన్స్ ఆఫ్ భక్తి. ఏంటనంటే భక్తి అంటే ఏంటి అనంటే నిస్వార్థంగా సేవ చేయడమే భక్తి. ఇప్పుడు నేను లడ్డు ఇస్తాను, నాకు ఇది చేసి పెట్టు అంటే బిజినెస్ చేసుకున్నట్టు కదా మనకి కృష్ణకి మాకు అది కాదు కదా మనకి సంబంధం కృష్ణతో. మనకి ఎలా ఉంది, ఆ సంబంధం ఎలా ఉంది అనేది మనము తెలుసుకోగలది. అప్పుడు తెలుస్తుంది అని అంటే శుద్ధ భక్తి అంటే నిస్వార్థ భక్తి సేవ ఒకటి చేయడం వల్ల మనము నేర్చుకోగలుగుతాం అనమాట, అంటే తెలుసుకోగలుగుతాము కృష్ణని. సో లేకపోతే ఇలాగే ఉంటది అనమాట. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఏదైనా
ఇది చెయ్యి అది చెయ్యి నువ్వు అదే బిజినెస్ అలా చేసుకోవడం కాదు కదా. కృష్ణ మన సర్వెంట్ కాదు కదా, మనం కృష్ణ సర్వెంట్స్ అవునా కదా. సో ఇక్కడ మనం ఏంటనంటే వీళ్ళు ఏం చేస్తారనంటే చాలా మంది నేను ఇది సేవ చేస్తాను, నాకు ఇది ఇచ్చేసేయి, నాకు ఇది కావాలి అది కావాలి అనేసి కోరికలతో మనం సేవ చేస్తే అది భక్తి అని అనిపించుకోదు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కృష్ణ ఏంటంటే ఎవరికి ఇందాక పొరపాట్లో మనం చదువుకున్నట్టు ఎవరికి ఎంత ఎంత అర్హత ఉందో అంత కృష్ణ ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఒక్కసారి మనం ఏం చేయాలంటే కృష్ణ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ తనని మనము సాటిస్ఫాక్షన్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. తనని సాటిస్ఫాక్షన్ అంటే గోవిందుడిని సాటిస్ఫై చేస్తే గనక ఆటోమేటిక్ గా మనకి ప్రతి ఒక్కటి మనము తీర్చుకోగలుగుతాం అనమాట. కొందరు ఎలా ఉంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదంతా ఇప్పుడు వీళ్ళ ఆశ నెరవేరలేదని అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు డోంగి బాబాల దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ డోంగి బాబాల్ని వెతుక్కొని అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు ఏదైనా అంటే ఆ మూమెంట్ లో వీళ్ళ కోరికలు ఏదైనా నెరవేరిందని అని అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు దేవుణ్ణి నమ్మడం వదిలేస్తారు, శాస్త్రాన్ని నమ్మడం వదిలేస్తారు. ఆ జ్ఞానం అయితే ఎలాగూ రాదు, ఈ డోంగి భావాల్ని నమ్మి మోసపోయే ఛాన్సెస్ చాలా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి తెలియకుండా అంటే వాళ్ళు ఏం చేస్తారని అంటే అక్కడ నమ్మేసి వాళ్ళని నమ్మడం, అంటే ఆ మూమెంట్ లో వాళ్ళకి ఆశలు నెరవేరించవచ్చు. అప్పుడు కృష్ణనే లేడు అంటే ఐ మీన్ ఏ దేవుడు లేడు, మనకి డోంగి బాబానే దేవుడు, ఈ టైప్ లో వెళ్ళిపోతారనమాట వాళ్ళ. అంటే ఇప్పుడు డిజైర్స్ మనకి కృష్ణనే మనకి నెరవేరించేటప్పుడు ఇవన్నీ వీళ్ళు అంటే టైం వచ్చినప్పుడు ఎవరికి ఎంత అర్హత ఉందో అంత కృష్ణ ఆల్రెడీ చేస్తారు. వీళ్ళకి అది అర్థం కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే అలా డోంగి బాబాల్ని నమ్ముకుంటారు, అటు వెళ్ళిపోతారు. కొంచెం ఆశ నెరవేరగానే ఆ ఫుల్ఫిల్మెంట్ అంతా జరిగిన తర్వాత వాళ్ళనే దేవుళ్ళగా స్వీకరించడం మొదలు పెడతారు అనమాట. శాస్త్రాల గురించి వీళ్ళకి అసలు జ్ఞానమే రాదనమాట, ఉండదన్నమాట. ఇక్కడ మనకి శాస్త్రాలు ఏం చెప్పారు, మొత్తం మన కర్మాల బట్టి మనకి ఎంత అర్హత ఉంటుందో అంతా మనకి దొరకడం సాధ్యమే. ఎందుకంటే కృష్ణ మనకి వాళ్ళ లెవెల్స్ బట్టి మనము అంటే ఐ మీన్ ఇస్తారనమాట, వాళ్ళకి ఎంత అర్హత ఉందో అంతవరకు ఇస్తూ ఉంటారనమాట. ఇంకా మనం ఏం చేస్తాను అంటే ఒకసారి గుర్తుంచుకోవాలి, మనం తెలుసుకోవాలంట కృష్ణ లెవెల్ ఏంటి, మన లెవెల్ ఏంటి, కృష్ణకి మనకి ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ మనము తెలుసుకోగలగాలి. ఏంటనంటే కృష్ణ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, తను ఎంతైనా మనము దాసులే కృష్ణుడికి. కృష్ణ మేము చెప్తే చేసే సర్వెంట్ అయితే కాదు కదా. మనం అలా ఆలోచించకూడదు, ఇది చేయి కృష్ణ నేను ఇది చేస్తానంటే కృష్ణ ఏదైనా సర్వెంటా కాదు కదా. మనం కృష్ణకి దాసులము. ఎక్కడి నుంచి వచ్చాము, ఆయన నుంచే వచ్చాము. మనం అక్కడికి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి, భక్తి చేసుకుంటూ వెళ్ళాలి. అది శుద్ధ భక్తి ఉండాలి. ఇవన్నీ స్వార్థపరమైన ఆలోచన పెట్టుకొని నిస్వార్థంగా భక్తి చేస్తేనే మనము కృష్ణని అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఒకటి చెప్తాం కదా, కృష్ణ ఒక సర్వెంట్స్, కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. మనము కృష్ణకి సర్వెంట్స్ అనేది ఎప్పుడు గుర్తుండిపోవాలన్నమాట. మనకి జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్ అని చెప్తాం కదా, అది బాగా గుర్తుండాలన్నమాట. సో ఇక్కడ ఇంకొకటి నెక్స్ట్ లైన్స్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రభుపాద వారు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే ఏంటంటే కృష్ణని ఒక్కసారి సర్వీస్ అంటే నిస్వార్థంగా సేవలు అందిస్తే గనక ఖచ్చితంగా మనకి కృష్ణ మనకి మా కోరికలన్నీ నెరవేరుస్తారు అనేసి చెప్తారన్నమాట. అర్హత ఉన్న బట్టి నెరవేరుస్తారు. ఇప్పుడు నేను చెప్పాను కదా అనేసి మనం చేసామని అనుకోండి, మనకి ఎంత అర్హత ఉందో ఎంత ఇవ్వాలో అంత అయితే ఖచ్చితంగా మనకి మా భాగంలో ఎంత ఉందో అంత అయితే ఖచ్చితంగా ఇస్తారు కృష్ణ. కృష్ణాన్ని సాటిస్ఫై చేయడం, గోవిందాన్ని సాటిస్ఫై చేయడము చాలా చాలా ముఖ్యము. అది మనము నేర్చుకోవాలన్నమాట. సో ఇంకా ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఈ లాజిక్ అనేది చాలా మంది మిస్ అవుతారు. కరెంట్లీ వీఆర్ మిస్సింగ్ దిస్ లాజిక్ అనమాట. ఏంటంటే అండర్స్టాండ్ చేసుకోండి, భక్తి అంటే ఏంటో అర్థం చేసుకోలేక పోతున్నాం అనమాట. మనము భక్తి అంటే శుద్ధ భక్తి ఏంటి, ఎసెన్స్ ఆఫ్ భక్తి ఏంటో మనము తెలుసుకోగలగాలి. డిజైర్ ఇప్పుడు మన కోరికలు నెరవేరితేనే మనకి కృష్ణ ఉన్నట్టు, లేకపోతే లేదు అన్నట్టు అలా మనము ఆలోచించకూడదు. మనం ఏం చేయాలంటే నిస్వార్థంగా భక్తి చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అది చాలా ముఖ్యమైనది. ఆటోమేటిక్ గా మనకి కృష్ణ ప్రతి ఒక్కరిని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారనమాట. మన సేవ బట్టి నిస్వార్థంగా సేవ చేస్తే కనుక ఒక అనాలజీ తీసుకుందాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఉందని అనుకోండి, కార్ లో ఒక బాస్ కానీ లేకపోతే
యజమాని లైక్ మాస్టర్ అనుకోండి, డ్రైవర్ ఉంటారు. ఒక జస్ట్ దిస్ ఎగ్జాంపుల్. ఏంటంటే కార్ లో డ్రైవర్ ఉంటారు, బ్యాక్ సైడ్ సీట్ లో ఎవరు ఉంటారు, యజమాని కూర్చుని ఉంటారు. కార్ లో యజమాని ఏం చెప్తారని అంటే, అది బాస్ ఏం చెప్తారని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన డ్రైవర్ కి ఏసీ ఆన్ చేయి లేకపోతే సాంగ్స్ పెట్టు ఏదైనా చెప్పారని అనుకోండి, అప్పుడు ఏం చేయాలి డ్రైవర్? ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కదా, మాస్టర్ది బాస్ది కానీ మాస్టర్ కానీ ఎవరైనా సరే బాస్ది తను ఖచ్చితంగా వినాల్సిందే. సో తను ఏం చేస్తారు, ఏసీ ఆన్ చేస్తారు. ఏసీ ఆన్ చేసి లేకపోతే పాటలు అన్ని ఆన్ చేస్తారని అనుకుందాం. అక్కడ అప్పుడు ఓన్లీ ఏసీ ఆయన బాస్ కి మాత్రమే వస్తుందా లేదా డ్రైవర్ కి కూడా వస్తుందా? ఇద్దరికి వస్తుంది కదా. కృష్ణ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, లైక్ మనం ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే, తను ఈ ఏసీ నువ్వు ఏసీ ఆన్ చేసావు నా కోసం, నువ్వేం వద్దు, నువ్వేం స్వెటర్ కప్పుకొని కూర్చోమని ఏం చెప్తారా? లేదు కదా. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, కృష్ణకి సేవ చేస్తా అంటే సర్వెంట్ గా ఈయన సేవ అందించడం వల్ల బెనిఫిట్ ఈయనకి కూడా ఉంటుంది కదా, డ్రైవర్ కి కూడా. అలా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. మ్యూజిక్ కానివ్వండి ఏదైనా సరే అక్కడ ఆన్ చేయమని అంటే ఆయన ఆనందం పడడం కాకుండా ఇక్కడ ఈ డ్రైవర్ కూడా ఆనందిస్తున్నారు కదా, ఆ ప్లెజర్ అనేది ఈయన కూడా తీసుకుంటున్నారు కదా, ఆనందం అనేది. సో అలా మనకి దీనికి రిలేట్ చేసుకోవచ్చు అనమాట. కృష్ణకి ఒక సేవ చేయడం వల్ల మనం కృష్ణని ఆనందం పరిస్తే, గోవిందుడిని సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్ గా మాకు కూడా హ్యాపీనెస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనము దీని గురించి కొంచెము అంటే ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అనమాట. ఆనందం అనేది కృష్ణకి మనం ఇవ్వాలి అనేసి, అంటే కృష్ణ ఆటోమేటిక్ గా మన కోరికలు కూడా డిజైర్స్ కూడా ఫుల్ఫిల్ చేస్తారు అనేసి చెప్పాలి. అది ఎప్పుడు అనంటే నిస్వార్థంగా చేసినప్పుడు. ఓకే, అలా ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు ఇదంతా మనకి 32 and 33 శ్లోకాలు ఇవి కవర్ అవుతాయి అన్నమాట. ఈ పాయింట్స్ అనేది కృష్ణ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ వేడ్, తనకి గోవిందుడు అనేసి నేర్చుకున్నాము. తర్వాత ఈ గోవింద అంటే ఏంటి, తర్వాత ఆయనని సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్ గా మేము కూడా మాకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది అనేసి మనము ఈ 32, 33లో మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ 34 and 35 శ్లోకాలు ఇక్కడ ఏంటనంటే, ఒకసారి జస్ట్ మీకు ఆల్రెడీ అందరికి గోవింద అంటే అర్థం క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. గో అంటే ఆవులు అంటే కౌస్, అలాగే చెప్పాను కదా ఎవరు అంటే ఇదంతా మనము అంటే ఐ మీన్ తనని సాటిస్ఫై చేయడము, ఇవన్నీ కొంచెం గోవింద గురించి క్లారిటీగా తెలుసుకుందాం. అలాగే ఇంకొకటి ఇక్కడ మనకి నెక్స్ట్ కంటిన్యూషన్ లో ఏంటనంటే, ఈ కింగ్డమ్ వద్దు, నాకు హ్యాపీనెస్ వద్దు, ఎంజాయ్మెంట్ వద్దు, లైఫే వద్దు అనేసి చెప్పాడు అందులో మొత్తం 32 and 33లో. సో నెక్స్ట్ ఏంటి కంటిన్యూషన్ లో ఇంకా ఎవరు ఉన్నారు, లిస్ట్ ఉందని చెప్పాం కదా మన అర్జున దగ్గర. సో ఆ లిస్ట్ లో ఇంకెవరు ఉన్నారు ఏంటి, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. ఎందుకు వచ్చారు? వాళ్ళంతా సంపద గురించి కూడా ఆలోచించడం లేదు, లైఫ్ గురించి కూడా ఆలోచించడం లేదు. అందరూ మా ముందు ఇంతగా నిలబడ్డారు, ప్రతిదీ తెగించడానికి రెడీ అయ్యారు, మమ్మల్ని చంపడానికి రెడీ అయ్యారు. మమ్మల్ని చంపినా పర్వాలేదు కానీ బట్ ఏంటంటే వీళ్ళని నేను చంపలేను అనేసి అక్కడ అర్జున చెప్తున్నాడు అనమాట కృష్ణకి. ఓ కృష్ణ, నేను ఎలా చేయాలి, ఎలా యుద్ధం చేయాలి, వీళ్ళతో నేను సంపాదించినా కూడా దేనికి? ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను చంపిన తర్వాత నేను సంపాదించిన ఈ సంపద ఏముందో ప్రతిదీ నేను ఎవరితో పంచుకోవాలి అనేసి అర్జున కృష్ణతో ఫీల్ అవుతున్నారనమాట. ఇలా మొత్తం చెప్పుకుంటున్నారు, ఎలా నేనేం చేస్తాను వీళ్ళని చంపేసి అనేసి చెప్తున్నాడు అనమాట. సో ఎవరిని తృప్తిపరచాలి నేను? తర్వాత సంపదనంతా తీసుకున్న తర్వాత అంటే అప్పుడుగా ఇప్పటిలాగా సెల్ఫిష్ కాదు కదా. అప్పుడు ఎలా ఉండేవారు అని అంటే పంచుకోవడానికి రెడీగా ఉండేవారు. వాళ్ళ దగ్గర ఉన్న సంపదనంతా ఇంకొకరితో పంచుకోవడానికి రెడీగా ఉండేవారు అనమాట. సో అర్జున ఫీలింగ్ కూడా అదే అనమాట. నేను రాజ్యం అంతా సంపాదిస్తాను, అంతా చేసిన తర్వాత కూడా నేను ఇవన్నీ తీసుకొని ఏం చేస్తాను? వాళ్ళందరూ తెగించి వచ్చారు, బట్ వాళ్ళది ఆ ఉద్దేశం అయి ఉండొచ్చు, బట్ నాకు అది లేదు, నాకు వద్దు, వాళ్ళు లేకపోతే నేను ఏం చేస్తాను, నేను యుద్ధం చేయలేను అన్నట్టు క్లియర్ గా స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు అనమాట. అర్జున క్లియర్ గా చెప్తున్నాడు కృష్ణకి. సో ఇక్కడ ఏంటి నెక్స్ట్ వర్స్ లో ఏం చెప్తున్నారు? మాతులాహ శుశూరాహ పౌత్రాహ శ్యాలః సంబంధినే సంబంధిస్తథా అని చెప్పారు. ఏతాన్ హంతుమి ఇచ్చామి నతోపి మధుసూదన అపి త్రైలోక్యం రాజ్యస్య హేతో కిం ను మహి కృతే నిహత్యాధాత్ర రాష్ట్రాన్న కా
ప్రీతి స్య జనార్దన అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్పాడు అర్జున, ఏం చెప్తున్నాడు అంటే ఎవరెవరు వచ్చారు అనేది మనము ఈ 34 and 35 శ్లోకాలు చెప్తున్నాడు అనమాట. లిస్ట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ మొత్తం అర్జునకి. ఏంటనంటే ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎలా వచ్చారు, వీళ్ళందరినీ నేను ఎలా చేయాలి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. సో అంత అయిపోయింది. ఎవరెవరు అయ్యారు అక్కడ మనము జస్ట్ రీకాల్ చేసుకుంటే 33 శ్లోకాల్లో ఆచార్య, పితరః, తర్వాత పుత్ర, తర్వాత పితామహ. అంటే ఏంటి, ఆచార్య టీచర్స్, తర్వాత పితరః ఫాదర్స్, అలాగే పుత్ర సన్స్, అలాగే పితామహ అంటే గ్రాండ్ ఫాదర్స్, వీళ్ళందరూ వచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన శ్లోకాలు 34, 35 ఏంటంటే మాతులహ అని చెప్తున్నారు కదా, మదర్ సైడ్ అంటే అమ్మ వాళ్ళ సైడ్ నుంచి అంకల్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చారు. అలాగే శ్వశురః ఫాదర్స్ ఇన్ లా, పౌత్రః గ్రాండ్ సన్స్, అలాగే శాలః బ్రదర్స్ ఇన్ లా, అలాగే సంబంధిన అని చెప్పారు అంటే రిలేటివ్స్, వీళ్ళందరూ. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు నెక్స్ట్ అని అంటే అర్జున, ఏ తాన్న హంతు మిచ్చామి, ఐ డోంట్ డిజైర్ టు కిల్ ఎనీవన్. అంటే వీళ్ళందరూ వచ్చారు, రిలేటివ్స్ అంతా వచ్చేసారు, వీళ్ళందరినీ నేను ఎవరిని చంపదలుచుకోలేదు కృష్ణ అని చెప్తున్నాడు. అలాగే ఇంకొక పాయింట్ అనేది యాడ్ చేశాడు ఇక్కడ అర్జున. ఏంటనంటే జ్ఞతోపి మధుసూదన అని చెప్పాడు. ఏంటనంటే ఇక్కడ మధుసూదనాన్ని యూజ్ చేశాడు. ఇంకొక ఇది మధు అనే రాక్షసుని చంపుంటాడు కాబట్టి మధుసూదన. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటనంటే అంటే ఐ మీన్ తను ఏం చెప్తున్నారంటే ఇంతగా వీళ్ళందరినీ చూసేసి ఇంతమంది ఎవరెవరో వచ్చేసారు కదా, అంకల్ వచ్చారు, గ్రాండ్ ఫాదర్ వచ్చారు, బ్రదర్ ఇన్ లా వచ్చేసారు, తర్వాత గ్రాండ్ సన్స్ వచ్చేసారు, వీళ్ళందరినీ నేను రిలేటివ్స్ అందరినీ నేను ఎవరిని చంపదలుచుకోలేదు, నాకు వద్దు యుద్ధము అని చెప్తున్నాడు అనమాట. సో చెప్పి ఇక్కడ ఇంకొకటి వర్డ్ ఏంటనంటే నతోపి అని అన్నారు కదా. సో అపిత్రైలోక్యస్య అపిత్రైలోక్య రాజ్యస్య హేతోః కిం నో మహి కృతే అని అంటే ఇప్పుడు ఇక్కడ మీనింగ్ ఏంటంటే ముల్లోకాలు నేను జయించినా కూడా నాకు ఇదంతా వద్దు, నాకు ముల్లోకాలు ఇస్తానన్నా కూడా నాకు వద్దు, ఈ 3 worlds నేను గెలిచినా కూడా నాకు వద్దు. ఏంటనంటే ఐఎమ్ నాట్ రెడీ టు డూ దాట్ అని చెప్తున్నాను. అంటే యుద్ధం నేను చేయలేను, ఇది ఎంత రాజ్యం వస్తుంది కరెక్టే అంటున్నావు, కరెక్టే, బట్ ముల్లోకాలు వచ్చినా కూడా నాకు వద్దు, అవసరం లేదు. ఎందుకనంటే వీళ్ళందరినీ చంపి నేను చేసుకునేది ఏముంది అన్నట్టు అర్జున ఒక ఫీలింగ్ అనమాట. ఓ మధుసూదన ఏంటనంటే ఇంకా నాకు ఆ ముల్లోకలే వద్దనంటే ఈ భూలోకంలో ఈ ఉన్న ప్లేస్ లో తీసుకొని నేను ఏం చేస్తాను, నాకు ఇంకా ఫైట్ గురించి ఇంకా ఆలోచనే వద్దు నాకు అనేసి చెప్తున్నాడంట. హీఈస్ గివింగ్ వెరీ క్లియర్ స్టేట్మెంట్ ఇక్కడ. నెక్స్ట్ లైన్స్ లో వచ్చేసి ఇక్కడ ఏం చెప్తున్నాడు, నిహత్య అని చెప్తున్నాడు. నిహత్య దాత్ర రాష్ట్రాన్ అని చెప్తున్నాడు. అంటే ఎవరు దాత్ర రాష్ట్రాన్ అంటే ఎవరైనా నాకు అంటే డిజైరే లేదు, ఐ రియలీ డోంట్ వాంట్, అంటే నాకు ఎటువంటి కోరిక లేదు, యుద్ధం చేసే కోరిక అనేది నాకు లేదు. ఎవరితో యుద్ధం చేయడానికి కోరిక లేదు. ధాతరాష్ట్ర అని అంటున్నారు అంటే ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర ఒక పిల్లలతో నేను యుద్ధం చేయడానికి కూడా నేను రెడీగా లేను అని చెప్తున్నాడు అనమాట. కా ప్రీతి స్య జనార్దన అని చెప్పాడు. అంటే జనార్దన అనేసి యూజ్ చేశాడు ఇక్కడ వర్డ్. వెరీ బ్యూటిఫుల్, అంటే పర్ఫెక్ట్ గా చాలా చక్కగా ఈ నామము సంబోధించాడు అనమాట. సో జనార్దన అంటే ప్లెజర్ అంటావు. ఏంటనంటే ఏమంటారు, ఇవంతా నేను వీళ్ళని చంపి నేను ఏం చేయలేను కృష్ణ, నాకు వద్దు ఓ జనార్దన అనేసి యూజ్ చేస్తాడు. ఏంటనంటే ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, కృష్ణ ఇంతగా రెడీ చేసేసి యుద్ధ భూమి అంతా రెడీ అయిపోయింది, బ్యాటిల్ ఫీల్డ్ రెడీగా ఉంది, ఈ నెక్ ఆఫ్ ద మూమెంట్ లో అర్జున ఇలా చేస్తుంటే కృష్ణ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి? వద్దు బాబు ఏంటి ఇంతగా కృష్ణనే చెప్పేటప్పుడు కూడా అర్జునకి అది ఇంకా ఆ లెవెల్ కి, అంటే ఐ మీన్ ఆ వ్యామోహం అటాచ్మెంట్ లోనే ఉన్నాడు అనమాట. సో అక్కడ నాకు ఇదంతా వద్దు, నాకు ఈ వేళ్ళెవరితో నేను గొడవ చేయలేను, ఇది వద్దు, నాకు రాజ్యం వద్దు, ఏమొద్దు, ముల్లోకాలు వచ్చినా కూడా నాకు వద్దు అని అంటున్నాడు అనమాట. సో అటాచ్మెంట్ లోనే ఉన్నాడు ఇంకా అర్జున. సో ఇక్కడ మనము నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ ఏం చేస్తున్నారు, కృష్ణ నేను ఎవరిని చంపలేను అని చెప్పాడు కదా. చెప్పిన తర్వాత ఇక్కడ అంటున్నారు ప్రభుపాద నెక్స్ట్ రెఫరెన్స్ అనేది ఇస్తారు. ఏంటంటే ఎంత బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పర్పట్ల ప్రభుపాద వారు. ఏంటనంటే ఇంపార్టెంట్ పాయింట్ అది. ఎందుకు అర్జున ఏంటనంటే ఏం చేశారంటే
ఎవ్రీ వాంట్స్ టు షో దిస్ అపోలెన్స్. అంటే ఇప్పుడు మన దగ్గర సంపద ఎంత ఉందో, ఇప్పుడు రాజ్యం వద్దు, ఇంత సంపాదించినా కూడా నేను ఏం చేసుకోవాలి, ఎవరికి ఇవ్వాలి, అంటే ఐ మీన్ రిలేటివ్స్ లేకపోతే నాకు ఎలా, నా ఫ్యామిలీ మెంబర్స్ ని రిలేటివ్స్ ని చెప్పిన తర్వాత నేను ఎవరితో అని అంటే ఇక్కడ జస్ట్ ప్రాపర్ ఇక్కడ కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. జస్ట్ ఈ రస అనేది మనం అర్థం చేసుకోవాలి క్లియర్ గా. ఏంటంటే జస్ట్ ఇలా వాళ్ళు వచ్చారు వీళ్ళని చెప్పలేని అంటున్నారు, రిలేటివ్స్ వచ్చారు వద్దన్నారు, ఇంత కాదు. అదే ఇంత డీటెయిల్ గా రాశారు మన ప్రభుపాద వారు. అంటే ఇక్కడ చూడండి, అర్జున కూడా సంపద అంతా చూపించుకోవాలనే అనిపించింది కదా ఇక్కడ. అంటే నాకు ఇదంతా వచ్చిన తర్వాత నేను ఎవరితో ఇవన్నీ షేర్ చేసుకోవాలి అన్నట్టు, అంటే చూపించుకున్నట్టే కదా. సో అదంతా దాని నుంచి కూడా బయటికి రావాలి అర్జున, అది ఇక్కడ మనకి కొంచెం చూసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి మనకి ఇంకొకటి యూజ్ చేశారు కదా, జనార్దన అనే వర్డ్ యూజ్ చేశాడు. అవునా, జనార్దన అంటే ఏంటి? జన అంటే మనకి బేసికల్ గా జనార్దన మీన్స్ ఏంటంటే పీపుల్. జన అంటే పీపుల్, అర్ధన అంటే ఏంటంటే వన్ హూ కిల్ అని చెప్తారు అనమాట. అంటే ఎవరు జనాల్ని చంపుతారు అంటే ఆయనే కదా, ఆది అంతమంతా మనకి కృష్ణయ్యనే. సో జనార్దన అనేసి ఇక్కడ వర్డ్ యూజ్ చేయడము సంబోధించాడు అనమాట. ఎవరు అంటే దీనికి కూడా డీపర్ మీనింగ్ అనేది ఉంది. ఎందుకు అక్కడ యూజ్ చేశాడు అర్జున అనేది మనము డీటెయిల్ గా కూడా చూసుకోవచ్చు అనమాట. ఏంటనంటే నువ్వు జనార్దన అని ఎందుకు యూజ్ చేశారు అని అంటే, అర్జున ఏంటనంటే టెలింగ్ కృష్ణ ఏంటి, సి యు ఆర్ ద జనార్దన, నువ్వు జనార్దన, యు ఆర్ ద వన్ హూ హ్యావ్ డిసెండెడ్. అంటే గోలోకం నుంచి ఇక్కడికి వచ్చావు. ఎందుకు వచ్చావు నువ్వు? ఎందుకు వచ్చావు అని అంటే చంపడానికి, అంటే రాక్షసుల్ని, ఈ దుర్మార్గుల్ని ఇవన్నీ శిక్షించడానికి, చంపడానికి అనేసి గోలోక బృందావనం నుంచి ఇక్కడికి వచ్చావు కదా అనేసి చెప్తున్నాడు అనమాట. అంటే జనార్దన అక్కడి నుంచి నువ్వు వచ్చావు. జనార్దన అంటే ఒకరిని చంపేవారు అనమాట. అంటే జన అంటే మనుషుల్ని చంపేవారు, అది ఇక్కడ సంబోధించాడు. అంటే మనకి కృష్ణ చేతుల్లోనే అంతా ఉంది కదా. సో దీని గురించి డీటెయిల్ గా మనకి ఫర్దర్ వచ్చే ఒక చాప్టర్స్ లో అలాగే వర్సెస్ లో మనము డీటెయిల్ గా చదువుకోవచ్చు అనమాట. ఎందుకు ఇక్కడ కృష్ణ వచ్చారు అనేది అందులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్యూచర్ కమింగ్ వర్సెస్ లో. సో అది మనం అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ఏంటనంటే చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకి ఇందులో వచ్చే శ్లోకాల్లో కూడా మనం ఏం చూస్తాము, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పారు. ఏం చెప్పారు కృష్ణ ఇక్కడ? వచ్చిన వర్డ్స్ లో ఇవన్నీ వస్తాయి. ఏంటంటే నేను డివోటీస్ ని కాపాడడానికి, అంటే ఎవరైనా భక్తుల్ని ఇబ్బంది పెట్టినా, ఎవరైనా బ్యాడ్ గా బిహేవ్ చేసినా, దుర్మార్గులు ఏదైనా భక్తుల్ని ఇబ్బంది పెట్టినా నేను మళ్ళీ పుడతాను అనేసి చెప్పారనమాట. సంభవామి ధర్మ సంస్థాపనార్థాయ అని చెప్పారు కదా, అది చేయడానికి మళ్ళీ నేను ధర్మ సంస్థాపన చేయడానికి మళ్ళీ వస్తాను అన్నట్టే మనం ఫ్యూచర్ వర్సెస్ లో ఇవి చదువుకుంటాం అనమాట. ఇక్కడ జనార్దన అనేసి మనము అర్థం చేసుకున్నాము. ఏంటనంటే ఎవరెవరు ఈ దుర్మార్గులు ఉన్నారో, ఎవరెవరు భక్తుల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళందరినీ చంపడానికే ఇక్కడ కృష్ణ అని ఉన్నాడు. అందుకే ఇక్కడ అర్జున ఆ వర్డ్ అనేది యూజ్ చేశాడు అనమాట. జనార్దన నువ్వు ఆ రస చూడండి మనకి ఎంత మంచిగా రాశారు ప్రభుపాద వారు, అది అర్థం చేసుకోవడానికి మనం ఇక్కడ ట్రై చేయాలి. ఏంటనంటే జనార్దన అనేసి ఆల్ ఆఫ్ సడన్ ఇలా వచ్చింది కదా, ఎందుకన్నా అంటే ప్లీజ్ చేస్తున్నాడు కృష్ణని జనార్దన అనేసి చెప్పి ఇక్కడ అర్జున చెప్తున్నారనమాట. ఇక్కడ మంచిగా రాశారు ప్రభుపాద వారు. ఏంటంటే ఇది మనం చెప్పేది కాదు, ప్రభుపాద క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. ఏంటనంటే ఆ పాయింట్ ని పర్టికులర్ గా జనార్దన అని యూజ్ చేశారు. అంటే నువ్వే కదా చెప్పేది, కృష్ణకి చెప్తున్నారు అనమాట. నువ్వు ఇక్కడికి వచ్చావు, గోలోక నుంచి ఇక్కడికి వచ్చావు చంపడానికి, వీళ్ళనందరినీ అంటే శిక్షించడానికి ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు నాతో ఎందుకు కృష్ణ చంపిస్తున్నావు, అదేదో నువ్వు చేయొచ్చు కదా అన్నట్టు అంటున్నాడు అనమాట. కృష్ణకి చెప్తాడు అర్జున. ఏంటనంటే అందుకే ఆ వర్డ్ అనేది యూజ్ చేశాడు. ఇప్పుడు నాకు చంపాలని లేదు, నా రిలేటివ్స్ ని ఆ కరుణ, వాత్సల్యము, ఆ వ్యామోహం అనేది ఉందన్నమాట. కరుణ అనేది ఉంది కాబట్టి అని ఇలా చెప్తున్నాడు. నేను చంపలేను, నా రిలేటివ్స్ నేను చంపలేను. సో నువ్వు జనార్దనుడివి, నువ్వు చంపు కృష్ణ అన్నట్టు ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అలా చేస్తున్నాడు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి
ఇవన్నీ వింటుంటే ఒక ఆనందం వస్తుంది. ఏంటనంటే లైక్ ఎంత మంచిగా ఆ సందర్భంలో అలా గుర్తుకు రావడము, అదంతా యూజ్ చేసుకోవడము. చూడండి ఎంత మంచి మంచిగా చేస్తున్నారో. అలాగే మన ప్రభుపాద వారు ఇలా రాస్తూ ఉంటే మనకెంతో ఆనందం అనిపిస్తుంది. ఎన్నో నేర్చుకోవాలనిపిస్తుంది. ఇంత సింపుల్ అనిపిస్తుంది కానీ ఇన్ డెప్త్ వెళితే గనక మనకి చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తామన్నమాట. డివోటీ గురించి చాలా చక్కగా రాస్తారు. ఏంటనంటే ఇప్పుడు డివోటీస్ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే, అంటే ఎవరైనా ఇబ్బంది పెట్టారనుకోండి, వాళ్ళు టాలరేట్ చేసేస్తారు. డివోటీస్ టాలరేట్ చేస్తారు. బట్ కృష్ణ టాలరేట్ అనేది చేయరనమాట. కృష్ణ ఏం చేస్తారంటే తన భక్తుల్ని ఎవరినైనా ఇబ్బంది పెడితే గనక కృష్ణ అస్సలకే క్షమించరు అనేసి చెప్తున్నారు. ఏంటనంటే ఆ దుర్మార్గుల్ని అస్సలకే క్షమించరు. ఏంటంటే భక్తులు క్షమించొచ్చు వాళ్ళని. ఎవరైనా ఏదైనా ప్రాబ్లం అయితే భక్తులు వాళ్ళకి ఏదైనా తప్పు చేసినా క్షమించడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే కృష్ణ భక్తులకి ఎవరికైనా అన్యాయం చేస్తే చేయరనమాట. క్షమించేదే ప్రసక్తి ఉండదన్నమాట. అలాగే కృష్ణ తన తరపు నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తనకి ఏదైనా ఓన్ అకౌంట్ లో ఏదైనా ఎవరైనా ఏదైనా చేశారంటే క్షమించడానికి రెడీ ఉంటారు కృష్ణయ్య. ఓకేలే సరే ఫర్గివ్ చేస్తారు. భక్తుల విషయంలో మాత్రము కృష్ణ క్షమించడం అనేది ఉండదన్నమాట. ఏంటనంటే ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలంటే భక్తుల గురించి కృష్ణ ఏది చేయడానికైనా రెడీ. ఇక్కడ మొత్తం ఇదంతా జరిగిందే భక్తుల కోసమే కదా ఇక్కడ చేస్తుందంతా. ఈ యుద్ధం అంతా జరుగుతుంది కృష్ణ సజెషన్ ఇదంతా దాని వల్లే కదా. అది పాయింట్ బాగా గుర్తుండిపోవాలన్నమాట మనకి. సో ఈ కృష్ణ భక్తులకి అన్యాయం జరిగితే చూసేదే లేదు అనేసి. అలాగే అర్జున ఇక్కడ ఇంకొకటి ఏంటనంటే ఎంత కృష్ణ ఎలా ఉన్నారంటే దేఫోర్ ఇక్కడ ఇంకొకటి చెప్తారనమాట ప్రభుపాద వారు. ఏంటంటే లాస్ట్ లైన్స్ లో ఏం చెప్తారనంటే కృష్ణ దానికోసమే, అంటే భక్తులకు అన్యాయం జరిగింది కదా ఇక్కడ. కృష్ణ ఇతనేమో అర్జున కౌరవాస్ ఎంత ఇబ్బంది పెట్టినా ఏది చేసినా క్షమించడానికి రెడీగా ఉన్నాడు. అలాగే కృష్ణ అది రెడీగా లేరు. భక్తులు వీళ్ళంతా పాండవులందరూ భక్తులు కదా, వాళ్ళని అన్యాయం చేస్తూ ఉంటే కృష్ణ అది భరించడానికి రెడీగా లేరు. సో ఇక్కడ నిర్ణయం చేసేసుకున్నానంట. ఏంటనంటే సంకల్పం తీసుకున్నారు వీళ్ళని అంతం చేయించాల్సిందే అన్నట్టు చెప్పారనమాట. సో నో ఎక్స్క్యూజ్ అనమాట కృష్ణకి. అర్జున భక్తుల గురించి ఏదైనా జరిగితే కృష్ణ ఎక్స్క్యూజ్ అనేది చెయ్యరు. సో అర్జున వీళ్ళందరినీ ఎక్స్క్యూజ్ చేయడానికి రెడీ అయిపోయారు. ఏంటి ఎంతమంది ఏది చేసినా కూడా ఈయనకి రాజ్యం వద్దు, ఏమొద్దు, సుఖం వద్దు, అంతా ఓకే జనార్దన నాకు వద్దు అన్నట్టు చెప్పేస్తున్నారు అనమాట. సో ఇంకొకటి వచ్చేసి మనకి జస్ట్ ఇలా చూసుకుంటే ఇవన్నీ మైండ్ లో మామూలుగా థింక్ చేస్తే గనక, అంటే ఐ మీన్ అర్జునకి థాట్ వచ్చి ఉండొచ్చు ఆ మూమెంట్ లో అనేసి అంటున్నారు. లైక్ మహాభారత అయిన తర్వాత 37 years లైక్ వాళ్ళు రాజ్యం ఆడారు అనేసి ఇది కూడా రాశారు. అలా చెప్తున్నా నేను. అంటే ఈ 37 సంవత్సరాలకి మనం రాజ్యం తీసుకొని నేను ఏం చేసేది అన్నట్టు థింక్ చేసి ఉండొచ్చు అనేసి కూడా చదివాను అనమాట. సో ఆ తర్వాత ఏం చేసుకుంటాను వీళ్ళందరూ లేకపోతే అన్న ఒక థాట్ కూడా వచ్చి ఉండొచ్చు అనేసి చెప్తున్నారు అనమాట. ఈ రిలేటివ్స్ లేకపోతే నేను ఇవన్నీ చేసుకొని ఏం చేస్తాను అన్నట్టు అర్జున ఆలోచిస్తున్నారు. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటనంటే మనకి ఇవందరినీ చంపిన తర్వాత నాకు పాపం మూట కట్టుకుంటాను కదా, నాకు పాపాలు మూట కట్టుకుంటాను, నాకు ఇబ్బంది, అంటే ఐ మీన్ ఎన్నో మిలియన్స్ ఇయర్స్ లైక్ చాలా మిలియన్ ఇయర్స్ నేను నరకంలో ఉండాలి, పాపము మూట కట్టుకోవాల్సి వస్తుంది, నాకు ఇదంతా ఎందుకు కృష్ణ, నాకు వద్దు అనేసి, అంటే ఈ పాపాలను పట్టుకుని నేనేం చేస్తాను అనేసి తను ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇంతమందిని చెప్తే పాపం కదా అన్నట్టు ఫీల్ అవుతున్నాడు అంట. ఫర్దర్ వర్సెస్ లో చెప్తారు కృష్ణ దానికి క్లారిటీ ఇస్తారు, దేనికి పాపాలు వస్తుంది దేనికి లేదు అంటే. ఆల్రెడీ ఇది వెల్ ప్లాన్డ్ కదా, జస్ట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు కృష్ణ ప్లాన్ ఆల్రెడీ ఇదంతా, కృష్ణ ఆల్రెడీ బిఫోర్ కమింగ్ టు యుద్ధాల దానికి ఆల్రెడీ మనకి నెక్స్ట్ చూస్తాం కమింగ్ వర్సెస్ లో ఆల్రెడీ కృష్ణ చంపుంటారు. ఇదంతా నిమిత్తం మాత్రమే, జస్ట్ ప్లాన్. కృష్ణ ఒక ప్లాన్, ఇది హీఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్, అర్జున ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. అది మనము కృష్ణ ఎలా చెప్తే అలా అర్జున వినడం ఒకటి ఇక్కడ మెయిన్ థింగ్. అది వచ్చేసి ఇక్కడ ఏంటనంటే పాపాల గురించి అన్ని గురించి ఆలోచిస్తున్నాడు అనమాట అర్జున. సో ఇంకా మేము ఇక్కడ చూసేది ఏంటంటే మెయిన్ మనకి ఇప్పుడు లాస్ట్ లో ఏం చెప్తున్నానంటే, అంటే ఐ మీన్ మనం నేర్చుకుంది ఏంటంటే 28 to 30th శ్లోకాలో ఏం నేర్చుకుంటున్నాము అని అంటే ఏంటంటే డోంట్ వాంట్ టు కిల్ రిలేటివ్స్, కరుణాభావంలో ఉండిపోయాడు అనమాట. 2 points మనం బాగా గుర్తుండిపోవాలి. 28th to 30th లో ఈ ఒక కరుణాభావంలో ఉన్నాడనమాట. అర్జున ఎలా ఉన్నాడంటే
కరుణగా అంటే ఆ అభిమానము ఆప్యాయత ఈ ఫీలింగ్ లో ఉండిపోయాడు అర్జున. సో అందుకే ఏం చెప్తున్నాడు, నేను చంపలేను, నేను వీళ్ళనెవరిని చంపలేను, నాకు యుద్ధం వద్దు అనేసి చెప్తున్నాడు అనమాట. అలాగే సెకండ్ రీజన్ వచ్చేసి 31 to 35 లో మనము నేర్చుకుంటే ఏంటనంటే అర్జున ఏం చెప్తున్నాడు, రాజ్యం అంతా వీళ్ళనందరినీ చంపామని అనుకో, రాజ్యం ఇతనికి వస్తుంది అంటే అర్జునుడు ఇక్కడ పిరికోడు కాదు. అంటే అర్జునకి తెలుసు ఏంటనంటే తను గెలుస్తారని తెలుసు ఆల్రెడీ. అర్జునకి తెలుసు, క్లారిటీ ఉంది, నేను వీళ్ళందరూ చనిపోతారు, మనకు రాజ్యం వస్తుంది, గెలుస్తాం ఎలాగో అనేసి ఒక క్లారిటీ ఉంది. వై? బికాస్ కృష్ణ వాళ్ళ వైపున ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా గెలుస్తామనేసి తెలుసు. అది ఇక్కడ కరుణాభావానికి వెళ్ళి అర్జున వద్దు అని అంటున్నాడు. అర్జునకి యుద్ధం చేసేది అవ్వదు అనేసి కాదు ఇక్కడ అర్థం. సో ఇక్కడ అర్జున ఏంటంటే ఈ ఒక బాంధవ్యంలో అంటే కరుణాభావంలో వద్దనేసి అక్కడ ఫస్ట్ పాయింట్ చెప్పేశాడు. సెకండ్ పాయింట్ 31 to 35 లో ఏం చెప్తున్నాడు, హౌ విల్ ఐ బి ఏమంటారు, హౌ విల్ ఐ బి టు ఎంజాయ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఎంజాయ్మెంట్ అని చెప్తున్నాడు అనమాట. ఏంటనంటే ఇదంతా చేశాక కూడా నాకు ఆనందం ఏది ఉంటుందో, హ్యాపీనెస్ ఏముంటుందో, ఎంజాయ్మెంట్ ఏముంటుందో అదంతా వీళ్ళే లేకపోతే నేను ఎలా అనేసి ఆలోచిస్తున్నాను అనమాట. అర్జున వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకా ఈ వర్సెస్ లో కొంచెం స్వార్థంగా కూడా ఉంది అర్జునలో. అంటే అది స్లోగా రాను రాను మొత్తం పోతుంది అనమాట అర్జునలో కూడా క్లియర్ గా. ఇక్కడ ఏంటంటే ఈ వర్సెస్ లో మనం ఏం చూస్తున్నాం అని అంటే అర్జునకి ఇంకా ఉంది, అది నేను చేశాక నేను ఒకటే ఆనందం చేస్తాను, వీళ్ళందరూ ఉంటే బాగుంటది కదా అనే ఒక అంటే ఆ సంపద అంతా వచ్చిన తర్వాత రిలేటివ్స్ లేకపోతే నేను ఏం చేస్తాను అన్నట్టు ఒక ఆలోచన అర్జునకి ఉంది. అది చెప్తాడనమాట కృష్ణకి, నాకు వద్దు కృష్ణ, వీళ్ళందరూ లేకపోతే నేను సంపాదించుకొని నేను ఏం చేస్తా, నాకు యుద్ధమే వద్దు అనేసి చెప్తున్నాడు అనమాట క్లియర్ గా కృష్ణకి. ఈ 2 రీజన్స్ మనకి ఇప్పటి వరకు చెప్పింది. అంటే 28 నుంచి మొత్తానికి 35 శ్లోకాస్ వరకు మనము ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే కరుణతో యుద్ధం అంటాడు, రిలేటివ్స్ తో వద్దంటాడు, తర్వాత నేను ఎంజాయ్మెంట్ ఎలా నేనేం చేసుకునేది, ఈ ఎంజాయ్మెంట్ ఈ హ్యాపీనెస్ అంతా నాకు వద్దు, వీళ్ళు లేకపోతే నేనేం చేసేది అన్నట్టు చెప్తాడంట. అలాగే కమింగ్ వర్సెస్ లో ఏంటనంటే ఇప్పుడు 36th నెక్స్ట్ కమింగ్ శ్లోకాలో ఏముంటుందనంటే అప్పుడు ఏం చేస్తాడు, ఇంకా ఏముంటుంది నెక్స్ట్ రీజన్స్ ఎలా అంటే ఇప్పుడు యుద్ధం వద్దనే రీజన్ చేస్తున్నాడు కదా, ఇప్పుడైతే 2 రీజన్స్ చెప్పాడు అర్జున. ఓకే, ఒకటేమో కరుణ గురించి రిలేటివ్స్ ని చంపననేసి, ఇంకొకటి వచ్చేసి ఎంజాయ్మెంట్ వద్దు, నాకేం వద్దు అనేసి చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు కమింగ్ నెక్స్ట్ 36th శ్లోకాలో ఏంటంటే ఇంకా 2 ఏం రీజన్స్ చెప్తాడు అనేసి మనము నెక్స్ట్ ఫర్దర్ కమింగ్ శ్లోకాస్ లో అవి చూసుకోవచ్చు. హోప్ యు ఆల్ అండర్స్టాండ్. ఇది అర్థమైందని అనుకుంటున్నాను అందరికి. ఎస్, ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటున్నారా? హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ సో మచ్ మదర్స్ అండ్ ప్రభుజీస్. థ్యాంక్స్ ఎ లాట్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు.